మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరానికి హాజరైన పేషెంట్స్కి, మానవతా సభ్యులందరికీ నమస్కారం. ప్రతి నెల మానవతా సేవా సంస్థ ఏదో ఒక కార్యక్రమం ముఖ్యంగా వైద్యానికి సంబంధించి ఏర్పాటు చేస్తున్నాం. అనేక మందికి స్కాలర్షిప్లు స్టూడెంట్స్కి ఇవ్వడమే కాకుండా ఏ ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకైనా ఆదుకుంటున్నాం. ఉదాహరణకు నిన్న భారీ వర్షంతో అసలాంతరమైన ఏరియా జోగిపేట అని చెప్పేసి జంగంపేట అనే ఏరియాకి వెళ్ళి వాళ్ళు నీళ్ళలో ఉంటే వారికి ఆహారం కావాలని చెప్పిన వెంటనే మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈరోజు మధ్యాహ్నం కూడా ఇంకా నీళ్ళలో ఉన్నట్టు ఈరోజు మధ్యాహ్నం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా ప్రతినిత్యం ఏదో కార్యక్రమం చేస్తున్నాము. మనకి ఈరోజు వచ్చిన మేడం గారు అపర్ణ సత్యనారాయణ గారు గత సంవత్సరం కూడా ఇక్కడే ఏర్పాటు చేసిన కార్యక్రమం అందరికీ ఉచితంగా ఆయుర్వేద మందులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ధన్వంతరి డే సందర్భంగా మేడం గారు ఈరోజు ఏర్పాటు చేయండి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మేడం గారు ధన్వంతరి డే గురించి ఆయుర్వేద వైద్య మందుల గురించి కొంచెం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దయచేసి వినవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. నిజంగా మానవ సేవయే మానవ సేవ అన్న రీతిలో ఈ దంపతులు నిజంగా ఆదర్శ దంపతులు, కళావతి మేడము, శ్రీ మానవత్వం పరిమళించనుగదా జాతీయ ఆయుర్వేదం తోడా బీద సాధనకెల్ల పరిపూర్ణ సాగారం విల పంచే బీద సాధనకెల్ల పరిపూర్ణ సాగారం విల పంచే శ్రీధరు కళావతి ఆది దంపతుల బోలే అనురాగమల్గడి స్వచ్ఛంద సేవల ఉనికి చాటి మానవతయే మానవ సేవ జాలి ప్రేమలు పొందగా మనసు వచ్చే నెలల వారిగా సేవల నాణ్యమలన నెలల వారిగా సేవల నాణ్యమలన మానవ సేవయే మాధవ సేవయంచు మరుగటి వనులతో మృతుపూర్ణ వినోద సందరాయే మృతుపూర్ణ వేణోల సందరాయే. నిజంగా ఇది అందరికీ అప్పుడు ఆయన ఏ పూర్వజన్మలో సుకృతమో మరి ఈ శ్రీధరి మేడం లేక ఈ సేవా సంస్థలు అందుకు ఈ మానవత్వం పరిమళించిన పాఠం చూడమ్మా ఆ విధంగా ఉంది తల్లి. నాకు ఈ అవకాశం ఇటువంటి ఈ పెద్దలకు డాక్టర్ అమ్మ నిజంగా ఒక బిడ్డ మాదిరి ఆమె సలహాలు అడుగుతా ఉంది. ఎంత ఆనందంగా ఉందమ్మా. థ్యాంక్ యూ మాస్టారు. థ్యాంక్ యూ సార్. ప్రతి సంవత్సరం కూడా ఆయుష్ డిపార్ట్మెంట్లో ఆయుర్వేద అంటే దినోత్సవం, నేషనల్ ఆయుర్వేదిక్ డే అని సెలబ్రేట్ చేస్తాం, ధన్వంతరి జయంతిని. ఈ సంవత్సరం మనకి 23వ తారీఖు గవర్నమెంట్ ప్రకటించింది. యాక్చువల్గా అయితే మనకు అక్టోబర్లో అసలైన ధన్వంతరి జయంతి అక్టోబర్లో ఉంది. కాకపోతే మరి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి కాబట్టి 23న జరుపుకోవడం జరుగుతుంది. ధన్వంతరి అంటే మన పురాణ కథనం ప్రకారం అయితే క్షీరసాగర మథనంలో అమృత కలశంతో ఉద్భవించిన విష్ణు అంశగా చెప్తారు. ఆయన నుంచి ఆయుర్వేద పరంపర అన్నది వచ్చింది అని పురాణం.
అంటే అది ఎంత పురాతనమైన భారతీయ వైద్య విధానం అన్నది అర్థమవుతుంది. వేదాల కాలం నాటిది అనమాట. దీనిలో స్వస్థస్య స్వాస్థ్య రక్షణం ఆతురస్య వికార ప్రశమనం అని చెప్తారు. అంటే స్వస్థుడి యొక్క స్వాస్థ్యాన్ని, ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు అంటే మన హెల్త్ని మనం కాపాడుకుంటూ రోగికి చికిత్స ఎలా చేయాలి, ఈ రెండు కూడా ముఖ్య ఉద్దేశాలు ఆయుర్వేదంలో. రోగమే రాకుండా చేసుకోవడం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అన్నమాట. దీనికోసం కొన్ని నియమాలు, దినచర్య, ఋతుచర్య అని, మన ఆహారపు అలవాట్లు ఎలా ఉండాలి, ఏ ఋతువులో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఏ వ్యాయామాలు చేయాలి, ఎటువంటి లైఫ్ స్టైల్ చేంజెస్ తెచ్చుకోవాలి, ఋతువుని బట్టి కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేయాల్సి ఉంది అని ఆయుర్వేదంలో చెప్పారు. ఆయుర్వేదంలో 2 రకాల మెడిసిన్స్ ఉంటాయండి. హెర్బల్ మెడిసిన్ అని, మెటాలో హెర్బల్ అని. హెర్బల్ అంటే కేవలం వనమూలికలతో చేసిన మందులు. ఇవి చిన్న పిల్లలు, 5 ఏళ్ల లోపు పిల్లలు కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి వాడదగ్గ మెడిసిన్స్. ఇక మెటాలో హెర్బల్ విషయానికి వస్తే వీటిని రసౌషధాలు అంటారు. ఆయుర్వేదంలో అంటే కొన్ని రకాల మెటల్స్ని ప్యూరిఫై చేసి అది శరీరం అబ్జార్బ్ చేసే రూపంలో పుటాలు వేసి భస్మాలు చేసి ఇస్తూ ఉంటారు. ఇలాంటివి ముఖ్యంగా చాలా మందికి అపోహలు ఉన్నాయి. ఏంటంటే ఆయుర్వేదం వేడి చేస్తుంది అని. కానీ వేడి చేయడం అంటే ఈ మెటల్స్ కనుక సరిగా ప్యూరిఫై చేయకుండా భస్మాలు ప్రిపేర్ చేసినట్టయితే చాలా అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. కిడ్నీస్ కూడా డ్యామేజ్ అవుతాయి. కాబట్టి అందరికీ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే కంపెనీ ప్రోడక్ట్స్నే వాడండి. ఎవరో తయారు చేసి ఇచ్చారు, వాళ్ళు పుట్టాలు వేసి భస్మాలు చేశారు, ఏదో పౌడర్స్ ఇస్తున్నారు అని మాత్రం దయచేసి తీసుకోకండి. అది చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉంటే ఆయుర్వేదం వల్ల ఎటువంటి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇంకా ఈ ఆయుర్వేదం అన్ని వ్యాధులకి కూడా ట్రీట్మెంట్ ఉంటుంది. ఒక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రిలేటెడ్ మాత్రం ఉండదు. ఎందుకంటే హార్మోన్స్ రిలేటెడ్ ఇంబ్యాలెన్సెస్లో హార్మోనల్ సప్లిమెంటేషన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అది మనకి అవైలబుల్గా ఉండదు కాబట్టి మనకు ఓన్లీ ప్లాంట్ హార్మోన్సే ఉంటాయి. కాబట్టి కొన్ని రకాల వ్యాధులకి మాత్రం అలోపతియే కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది. మిగతా అన్ని వ్యాధులకి కూడా మనకి ఆయుర్వేదంలో చికిత్స ఉంది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మేము తీసుకొచ్చిన మెడిసిన్స్ కూడా చాలా ఎక్స్పెన్సివ్. దయచేసి ఎవరు ఒక్క ట్యాబ్లెట్ కూడా వేస్ట్ చేయకండి. ఎందుకంటే వాటి వాల్యూ మాకు తెలుసు. ఫ్రెష్గా అది కూడా మేము ఏవి కూడా ఇప్పటికిప్పుడు తెప్పించిన మెడిసిన్స్ ఏవి అన్నీ కూడా. సో యూటిలైజ్ చేసుకోండి ఆయుర్వేదాన్ని. ఇంకా ఈ మానవతా సంస్థ గతంలో కూడా మేము ఒక క్యాంపు కండక్ట్ చేసాము. మమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. ఆయుర్వేదాన్ని నేను ఒక మెంబర్గా ఉంటూ నాకు ఈ అవకాశం వచ్చినందుకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఇటువంటి సంస్థలో నేను క్యాంపు కండక్ట్ చేయడం నాకు చాలా గర్వకారణం అని చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మన మానవత అన్నది అది ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు, చూస్తున్నాం కూడా. వైకుంఠరథం అని, ఇంకా ఈ ఆర్టిఫిషియల్ లిమ్స్, ఇంకా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం, ఫ్రీ మెడికల్ క్యాంప్స్, రకరకాల ఫీల్డ్స్ డాక్టర్స్ని పిలిపించి, ఇవన్నీ కూడా అది సామాన్యమైన విషయం కాదండి. అది ఎంతో అందరూ కలిసి ఒక తాటి మీద ఉంటే కానీ అది అయ్యే పని కాదు. మీ వాల్యుబుల్ టైంని రిటైర్ అయ్యాక కూడా ఈ విధంగా మీరు యూటిలైజ్ చేయడము అది నిజంగా అది పూర్వజన్మ సుకృతంగా అందరూ భావించవచ్చు. ఇందులో నాకు ఈ అదృష్టం కలిగినందుకు చాలా హ్యాపీ. Technology.
బీటెక్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయికి లాస్ట్ మంత్ మనం ఒక ల్యాప్టాప్ ఇచ్చాము, కానీ అది కాన్ఫిగరేషన్ సరిపోలేదని చెప్తే అది మళ్ళీ సురేష్ అని సురేష్ మనకు డొనేట్ చేశారు. అది మళ్ళీ వాళ్ళకి ఇచ్చి ఇంకెవరైనా బీకామ్ చదివే వాళ్ళకి ఇస్తామని పక్కన పెట్టాము. మళ్ళీ మన మానవతా తరఫున ఈ యొక్క కొత్త ల్యాప్టాప్ అంటే ఫుల్ కాన్ఫిగరేషన్తో ఉన్న ల్యాప్టాప్ను మళ్ళీ బహుకరిస్తున్నాము. ఆ అమ్మాయి చాలా ఎక్కడమో తమిళనాడులో చదువుతుంది కాబట్టి దూరంగా ఉన్నందున వాళ్ళ మదర్ తీసుకుంటున్నారు. మన డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ అపర్ణ గారిని ఈ ల్యాప్టాప్ను అందజేయవలసిందిగా కోరుతున్నాను.